హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకొని నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా చాలా ఈజీ. అలానే ఎవరైనా గానీ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. డిజైన్ కొంచెం సింపుల్‌గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హార్ట్ షేప్ బ్లౌజ్ డిజైను. ఇక్కడ బోట్ నెక్‌ని అయితే డ్రా చేసేసాను. ఒక 2½ ఇంచ్ గ్యాప్ ఉంచేసి దాని కింద ఒక 7½ ఇంచు ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. మనం ఈ బాక్స్ ఏదైతే తీసుకున్నామో ఈ బాక్స్‌లోనే మనకి హార్ట్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను హార్ట్ షేప్‌ని అయితే డ్రా చేసేసాను. డ్రా చేసేసి ఇప్పుడు ఈ బోట్ నెక్, ఈ హార్ట్ షేప్‌ని కూడా విడివిడిగా కటింగ్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా మనం ఒక 1 ఇంచ్ కానీ 1½ ఇంచ్ కానీ క్యాన్వాస్ పేపర్ ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ నెక్ డిజైన్ చుట్టూ కూడా ఈ విధంగా ఒక 1 ఇంచ్ వరకు అయితే క్యాన్వాస్ పేపర్ ఉంచుకొని మిగతాది కటింగ్ చేసేసాను. దీన్ని ఇప్పుడు 2 సైడ్స్ కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీదే స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకి ఇంకా నెక్ షేప్ అనేది ఇంకా నీట్‌గా వస్తుందన్నమాట. అందు గురించి నేను మిడిల్‌లో కటింగ్ చేసేయకుండా ఈ లైన్ మీదే మార్కింగ్ చేసేసి దీని మీదే స్టిచ్చింగ్ చేసేస్తాను. ఎవరైనా బిగినర్స్ ఉంటే గనుక ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈజీగా నెక్ షేప్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని ఐరన్ చేసేసిన తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. టూ క్లాత్స్‌ని కూడా చివరి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి రెండింటిని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌కి ఇది సిల్క్ క్లాత్ కదండీ! అందుకని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేశాను. మనకి బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ మాత్రమే క్యాన్వాస్ పేపర్‌ని ఫుల్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్‌కి అయితే డబుల్ లైనింగ్ అయితే యూజ్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి క్యాన్వాస్ పేపర్ అవసరం లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ డిజైన్‌ని స్టిచ్ చేసేసి ఈ నెక్ డిజైన్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని వీలైతే ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా నీట్‌గా వస్తుంది స్టిచ్చింగు. ఇక్కడ నేను ఐరన్ ఏమి చేయకుండా డైరెక్ట్‌గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హార్ట్ షేప్ ఉంది కదా! ఈ హార్ట్ షేప్‌ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ బోట్ నెక్‌కి మిడిల్‌లో చిన్నగా లైన్ లాంటిది మార్కింగ్ చేసుకుంటే గనక మీకు ఇంకా షేప్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. ఫస్ట్ ఈ 2 పీసెస్ కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ అయితే వేశాను. ఇప్పుడు హార్ట్ చుట్టూ కూడా నార్మల్‌గానే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కటింగ్ చేసేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఫ్రీగా స్టిచెస్ వేసుకుంటా ఉంటుంది. ఇలా మిడిల్‌లో ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేయాలి. కార్నర్‌లో ఏదైనా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే గనక క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా పైకి తీసేసి ఒకసారి ఐరన్ చేస్తే మీకు ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత దీని చుట్టూ లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గనుక కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న లేస్ వేసుకున్నా సరే బానే ఉంటుంది. నేనైతే కొంచెం సింపుల్‌గా ఉండాలనుకుంటున్నాను గనుక స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని ఫస్ట్ అయితే ఇలా హార్ట్ షేప్ చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా హార్ట్ షేప్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత డోరీ థ్రెడ్‌ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సిల్క్, ఈ సిల్క్ క్లాత్‌ని క్రాస్‌గా కటింగ్ చేసుకొని వీలైనంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకొని డోరీ థ్రెడ్ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న డోరీ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ.
ఈ విధంగా ఫస్ట్ అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ పట్టడానికి ఒక రౌండ్ ఎంత సైజులో అయితే ఉంటుందో అలా ఈ విధంగా రౌండ్‌గా అయితే స్టిచెస్ వేసుకుంటూ రావాలి. ఈ రౌండ్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఉంటే మనకి డిజైన్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఒక్కొక్క చోట కొంచెం సన్నగా, ఒక్కొక్క చోట కొంచెం లావుగా, లూజ్‌గా వేస్తే గనక స్టిచెస్ మనకు ఆ రౌండ్‌లో బీడ్స్ అనేవి అంత నీట్‌గా కనిపించవు. అందుకే ఈ రౌండ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నెక్ చుట్టూ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాలనమాట. మన ఫస్ట్ ఛానెల్‌లో వచ్చేసి అన్నీ కూడా కొంచెం హెవీ మోడల్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా! చాలామంది కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు సింపుల్‌గా ఉన్న డిజైన్స్ నేర్చుకోవాలనుకుంటే గనక మన సెకండ్ ఛానెల్ అయితే డైలీ ఫాలో చేయండి. మన సెకండ్ ఛానెల్ లింక్ వచ్చేసి నేను ఈ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు లింక్‌ని క్లిక్ చేసుకుంటే గనక డైరెక్ట్‌గా ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోతారు. ఇలా కంప్లీట్‌గా ఈ హార్ట్ షేప్ చుట్టూ కూడా జాగ్రత్తగా ఓకే ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటికి సంబంధించి నేను స్లీవ్ డిజైన్స్‌ని కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేసుకుంటే గనక మీకు బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అని చెప్పేసి ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ప్లేలిస్ట్‌లో మీకు మన ఛానల్‌లో స్టిచ్చింగ్ చేసిన పాపులర్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికి కూడా నేనైతే స్లీవ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేశాను. అలానే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ హ్యాంగింగ్స్‌ని ఏ విధంగా కటింగ్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈజీగా బిగినర్స్ కోసం అని చెప్పేసి హ్యాంగింగ్స్ వీడియోని కూడా స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. వాటిని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకోండి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! బ్లౌజ్ కాస్ట్ ఎంతని చెప్పేసి. కాస్ట్‌కి సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. మీరు ప్లేలిస్ట్‌ని చెక్ చేస్తే గనక బ్లౌజ్ డిజైన్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో మీకు థంబ్‌నెయిల్ మీదే క్లియర్‌గా కనిపిస్తుంది. కాస్ట్ మెన్షన్ చేసి కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే గనక వీడియోస్‌ని అయితే ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు కాస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అలానే మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో అయితే సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా నేను ఇచ్చాను. ఎవరికైనా ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ పేజ్ గానీ ఫాలో చేయాలంటే గనక లింక్‌ని క్లిక్ చేయండి. లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకి, ఫేస్‌బుక్ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ కూడా ఈ డోరీ థ్రెడ్‌ని ఈ విధంగా రౌండ్‌గా స్టిచ్ చేసేసుకోవాలనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్‌లో ఏదైతే లేస్ తీసుకున్నామో అదే లేస్ తోటి నేను వీటి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లేస్ సైజ్ కూడా కొంచెం మార్చుకోవచ్చు. నాకైతే ఇక్కడ స్పేస్‌కి సరిపడా నేను సేమ్ లేస్‌ని అయితే యూజ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్‌లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసుకుంటే గనక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా లేస్‌ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కావాలనుకుంటే మనం నడుము దగ్గర కూడా లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కంప్లీట్‌గా లేస్‌ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి హార్ట్ షేప్‌లో కొంచెం హ్యాంగింగ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర లేస్‌ని కూడా స్టిచ్ చేసేసిన తర్వాత 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా టక్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాంగింగ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు అలానే 10 ఇంచెస్ పొడవున్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత స్క్రీన్‌లో చూపించిన విధంగా క్లాత్‌ని అయితే ఫోల్డింగ్ చేసేసి ఒక ఫ్లవర్ షేప్‌లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఫ్లవర్ షేప్‌లో వస్తుందిది. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసిన తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం ఫ్లవర్ సైజ్ పెంచుకోవాలనుకుంటే గనక ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా! 2½ నుంచి 3 ఇంచెస్ తీసుకుంటే గనక మీకింకా ఫ్లవర్ అనేది ఇంకా నీట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న ఫ్లవర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం ఫ్లవర్ షేప్‌లో స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సేమ్ కలర్‌లో ఉన్న బటన్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి థ్రెడ్స్ అవి కనపడకుండా కవర్ చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా నేను సేమ్ కలర్‌లో ఉన్న బటన్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్లవర్‌ని కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా ఈ హార్ట్‌కి ఈ విధంగా ఎంట్రన్స్‌లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ హ్యాంగింగ్ నచ్చకపోతే గనక దీన్ని స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం డిజైన్ డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాంగింగ్ డిజైన్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచు లెంత్, విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనకి హ్యాంగింగ్ కోసం ఈ విధంగా
3 పీసెస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బీడ్స్ మనకి మిడిల్‌లో మాత్రం కొంచెం లాంగ్‌గా ఉండాలి హ్యాంగింగు. అందు గురించి మిడిల్‌లో మాత్రం 7-8 బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సైడ్‌కి ఒక 2-3 బీడ్స్ అయితే తగ్గించి హ్యాంగింగ్ లెంత్ అనేది తగ్గించాలనమాట. మనకి డిజైన్ కొంచెం అలా కనిపించాలంటే సైడ్‌కున్నవి 2 కొంచెం తక్కువ సైజులోను, అలానే మిడిల్‌లో ఉన్నది కొంచెం ఎక్కువ సైజులోనే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా 3 హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.